హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా బాగుందండి. ఈ విధంగా ఒక్కసారి ఈ వంకాయలతో చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. ఇవి ఏ వంకాయలో తెలుసా? ఈ వంకాయల్ని మన తెలుగునాట్లో చాలా వరకు తక్కువ మంది చూసుంటారండి. అలాంటి వంకాయ అండి ఇది. బెంగుళూరు వంకాయ అని అంటారు. ఇప్పుడు దీన్ని మనం కర్రీ చేయబోతున్నాం. ఒక్కసారి చూసారా ఎలా ఉన్నాయి వంకాయలన్నది? ఇవి సీమ వంకాయలని కూడా అంటారు. ఓకేనా? ఈ వంకాయని ఈ టైప్‌లో మనం మీదకించి తోలు ఈ టైప్‌లో తీసేసుకోవాలి. ఈ ఫస్ట్ శుభ్రంగా కడిగి ఆ తర్వాత వీటిని తోలు ఈ టైప్‌లో తీసుకోవాలి. ఈ తోలు తీసేటప్పుడు కొంచెం జిగట జిగటగా ఈ మీదకించి అలా అనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? కానీ ఏందంటే టేస్ట్ ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ వంకాయ ఏందంటే ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా కూర మాత్రం సూపర్‌గా ఉన్నదండి. కానీ ఈ వంకాయని తింటుంటే ఆ రుచి ఉందండి చాలా బాగుంది. అది ఎలా అంటే మనం జాంకాయ కట్ చేసేటప్పుడు లోపల భాగం ఎలా ఉంటుందో తెలుసా? ఆ టైప్‌లో ఇది కూడా చూస్తుంటే అలానే అనిపిస్తుందండి. కానీ రుచి అద్భుతమండి. ఓకేనా? ఇప్పుడు సొరకాయ ఉంది కదూ! ఆ సొరకాయకి లోపల ఏ టైప్‌లో అలా మృదువుగా ఉంటుందో ఆ దబ్బ కూడా సేమ్ అలానే వస్తది. రుచి మాత్రం చాలా బాగుందండి. ఈ లోపల ఉన్న ఈ గింజ భాగాన్ని మాత్రం మనం తీసేసుకోవాలా. ఈ గింజకి పై పక్క ఉన్న ఆ ఒక పొర లాంటిది, ఆ పొరను కూడా మనం తీసేసుకోవాలి. ఎందుకంటే అది కొంచెం వగరుగా ఉంటుంది. అందుకోసమనేసి ఆ గింజలో ఉన్న ఆ పై భాగాన్ని కూడా తీసేసి ఇప్పుడు మనం ఈ టైప్‌లో కట్ చేసుకుందాం. అంటే మనకి కొంచెం ఏ సైజు కావాలనో ఆ సైజులో వీటిని కట్ చేసుకోవాలి. అంటే 1 ఇంచి లేదా హాఫ్ ఇంచి ఆ టైప్‌లో మనం కట్ చేసుకుంటే సింపుల్‌గా ఉడికిపోతుందండి. ఓకేనా? ఇది చాలా ఈజీగా ఈ కర్రీని కూడా మనం చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చండి. మంచి కొంచెం జోంగా కూర ఎంత బాగుందంటే అంత బాగుంది. అందుకనేసే ఇలాంటి వంకాయ ఎక్కడైనా దొరికితే దాన్ని మాత్రం మిస్ కాకండి. రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఈ కట్ చేసిన వాటన్నింటిని తీసి ఒక ప్లేట్‌లోకైతే వేసేసుకుందాం. కానీ ఇవి చూస్తుంటే సేమ్ సొరకాయ దబ్బల టైప్‌లో కనిపిస్తున్నాయి కదా! కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సొరకాయకి దీనికి చాలా అంటే చాలా పరాకుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జారీ తీసుకునేసి అందులో కట్ చేసిన ఒక 3 టమోటాలని దాంట్లో వేసేసుకొని ఇప్పుడు ఎండి కొబ్బరి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసి ఒక 3 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఇప్పుడు జీలకర్ర సగం టేబుల్ స్పూన్ వేసి ఇప్పుడు చెక్క, లవంగ అవి కూడా దాంట్లో వేసేసుకునేసి వెల్లుల్లి అది పొట్టు తీసి దాంట్లో వేసి అల్లం చిన్న ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసి తగినన్ని నీళ్లు పోసి ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఏందంటే మనం ఈ ఎండు కొబ్బరి అవి వేసాం కాబట్టి మనం ఏందంటే నీళ్ళు అవన్నీ చూసుకుంటూ ఈ టైప్‌లో మెత్తగా వచ్చే విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో కాస్త నూనె వేసుకుందాం. అది ఒక 2 గంటెలు నూనె అందులో వేసుకొని ఇప్పుడు కట్ చేసిన ఒక 3 ఉల్లిగడ్డల్ని చిన్నగా సన్నగా కట్ చేసి వేసి పచ్చిమిరపకాయలు ఒక 2ని చీల్చి దాంట్లో వేసుకునేసి కాస్త ఇలా కలుపుతూ బాగా మెత్తబడనివ్వాలి. అప్పుడేందంటే ఈ ఉల్లిపాయలకి మరింత రుచి వస్తదండి. అంటే ఇవి పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత విధంగా అవసరం లేదు. ఈ టైపు వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన ఆ వంకాయల్ని దీంట్లో వేసేసుకుందాం. అంటే సీమ వంకాయల్ని. ఈ వంకాయ దబ్బలన్నీ దాంట్లో వేశాక ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేసుకొని ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేశాక ఇలా కిందకి మీదకి తిరిగేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఎవరైనా అనుకోవచ్చండి, మామూలుగా మనం వంకాయ కట్ చేసినప్పుడు వెంటనే ఉప్పు నీటిలో వేస్తాం కదా, ఈ వంకాయల్ని వేయలేరు అని అనుకోవచ్చండి. వీటికి అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని ఒక 6-8 నిమిషాల సేపు అయితే మూత పెట్టి ఇలా బాగా మగ్గనిచ్చుకుంటే ముక్క సూపర్‌గా ఉడికిపోతుందండి. ఇప్పుడు చూద్దామా ఎలా ఉడికిందన్నది? ఒక్కసారి అలా పెట్టి ఇలా అనంగానే ఇలా ఇరిగిపోతుందండి. ఆ టైప్‌లో సింపుల్‌గా ఉడికిపోద్దండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఈ టైపు వచ్చిన తర్వాత ఇప్పుడు కాస్త ఇదేమిటంటే దీపావళి టైం కదండీ!
ఎక్కడ పట్టినా టపాసులు, డామ్‌లు, టపాటీపు అంటూ ఉన్నాయండి. కొంచెం డిస్టర్బెన్స్‌గా అనిపిస్తే మాత్రం నన్ను క్షమించాలి. ఓకేనా? ఇప్పుడు మనం దీంట్లో గ్రైండ్ చేసిన ఆ పేస్ట్ కాస్త వేసేసుకునేసి సేమ్ అదే మిక్సీ జారులో కొద్దిగన్ని నీళ్లు కుప్పిలిచ్చి దాంట్లో పోసేసి కాస్త ఇలా కలుపుకోవాలండి. కలుపుతూ దీన్ని మనం కొంచెం బాగా ఆ నీరు మొత్తం ఇనికిపోయేంత వరకు పీల్చుకొనివ్వాలండి. ఈ టైపు వచ్చాక ఇప్పుడు ఒక టేబుల్ స్పూను కారం వేసేసుకొని కాస్త ఇలా దీన్ని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టైప్‌లో ఏందంటే కారం వాసన పొయ్యేంత వరకు ఇందులో ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మనం బాగా వేగనివ్వాలి. ఇలా ఒక 2, 3 నిమిషాల పాటు వేగితే అప్పుడు మనం గ్రేవీకి తగ్గట్టుగా నీళ్లు పోసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక గ్లాసు నీళ్లు పోసి కాస్త అలా మిక్స్ చేసుకోవాలండి. అంటే మన ఇంట్లో ఉండే మెంబర్స్‌ని బట్టి నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు మీదకించి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కాస్త అలా కలుపుకొని మూత పెట్టి ఇప్పుడు ఒక 6-8 నిమిషాల సేపు అయితే ఈ మనం పోసిన ఈ నీటిని ఆ గ్రేవీలో బాగా ఇలా చిక్కబడేంత వరకు ఇనకనివ్వాలి. అప్పుడు కూరకు మరింత రుచి వస్తుందండి. ఇప్పుడు కాస్త అలా కలుపుకొని మీదకించి కొత్తిమీర చల్లుకోవడమే. కొత్తిమీర చల్లాక ఇప్పుడు ఒక్కసారి ఆఖరణ టేస్ట్ చూసి సాల్ట్ ఇవన్నీ సరిపోయా లేదా చూసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసి ఇక వేడి వేడిగా సర్వ్ చేసుకొని దేనిలోకైనా సరే టేస్ట్ చాలా బాగుందండి. మన నాటు వంకాయకి ఏ మాత్రం ఈ సీమ వంకాయ తీసిపోదండి. రుచి చాలా అంటే అద్భుతంగా ఉందండి. ఓకేనా? ప్రతి ఒక్కరూ చాలా సింపుల్‌గా తయారు చేసుకునే విధంగా చూయించాను. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఈ సీమ వంకాయ కర్రీ.